హాయ్ అండి, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారండి? నేను చాలా బాగున్నాను. మీరు బాగున్నారని అనుకుంటున్నాను. చాలా రోజుల తర్వాత ఆఫ్టర్ లాంగ్ టైం వీడియో చేస్తున్నాను. సండే స్పెషల్ నేను కొబ్బరి పాలతో మటన్ బిర్యానీ చేస్తున్నాను. నేను ఎలా చేసుకుంటున్నానో మీకు చూపిద్దామని ఈ వీడియో తీస్తున్నానండి. మీకు నచ్చితే మీరు ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మరి ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా? ఇప్పుడు మనకు కావాల్సినవన్నీ నేను చూపిస్తున్నానండి. ఫస్ట్ మనం చేసుకోవాల్సిన మొదటి ప్రాసెస్ 1/2 కిలో మటన్ అండి. నేను బిర్యానీ కట్ కింద ఇలాగా కట్ చేయించాను. ఇది ముందు మ్యాగ్నేట్ చేసుకోవాలి. మ్యాగ్నేట్ చేసుకుంటాక మనకి పసుపు కారం, అలాగే ఉప్పు, హోమ్ మేడ్ గరం మసాలా, మనకు ఒక 250 ml పెరుగు కావాలి. 200 grams మనకి పెరుగు కావాలి. ఈ మటన్కి నేను మీకు చూపిస్తున్న ఈ గ్లాస్ పోసి గ్లాస్కి ఇంకా 3/4 వంతు బియ్యం పోసాను. నేను మొత్తం బాస్మతి రైస్ పోయలేదండి. సోనా మసూరి ఒక గ్లాస్ పోస్తే 3/4 వంతు నేను బాస్మతి రైస్ పోసాను. మామూలు బియ్యము బాస్మతి రైస్ కలిపి ఒక గ్లాసు 3/4 నేను ఇది తీసుకున్నాను. ఇది ఒక 1/2 అవర్ నానబెడితే సరిపోతుంది. ఇదైతే ఒక 1 అవర్ మ్యాగ్నేట్ చేసి పెట్టుకుంటే బాగుంటుంది. ఎందుకంటే ఇది మటన్ కాబట్టి త్వరగా ఉడకదని నేను ఇప్పుడు చూపిస్తాను. ఫస్ట్ అయితే దీంట్లో నేను 1 స్పూన్ అయితే పసుపు వేస్తున్నాను. అలాగే మనకి స్పైసీకి ఒక 2-3 స్పూన్లు అయితే కారం వేసుకుంటున్నాను. ఇందులో మిర్చి వేస్తాం కాబట్టి మనకి స్పైసీ తగ్గట్టు చూసి వేసుకుంటే సరిపోతుంది. అలాగే కారం, ఇది నేను కొంచెం నిమ్మరసము కల్లుప్పు వేసి శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను అనమాట మటను, ఇంత స్మెల్ లేకుండా. కారం సాల్ట్ అయితే ఒక 2 స్పూన్లు అయితే వేసాను. సరిపోతే మళ్ళీ చూసి వేసుకోవచ్చండి. ఇది నేను ఇంట్లో చేసుకున్న గరం మసాలా, ఇది ఒక 2 స్పూన్స్ అయితే వేస్తున్నాను. అండ్ ఒక 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి, అది కూడా తెచ్చుకుందాం. ఓకే, పసుపు, కారం, ఉప్పు, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను కదా. ఈ పెరుగు కూడా వేసేస్తున్నానండి ఇందులో. ఇప్పుడు ఇదంతా బాగా కలుపుకొని మూత పెట్టి 1 అవర్ మనం నానబెట్టుకోవాలి. ఇది ఒక 1/2 అవర్ నానినాక మనం రైస్ కూడా నానబెట్టుకుంటే మిగతా ప్రాసెస్ అయ్యేటప్పటికి ఈక్వల్గా సరిపోతుంది. మరి ఇది నేను ఒక చేత్తో ఫోన్ పట్టుకున్నాను కాబట్టి ఇది నేను కలిపేసాక మళ్ళీ చూపిస్తాను. ఇదిగోండి, ఇలా కలిపేసాను మంచిగా. ఇది 1 అవర్ మనకి మ్యాగ్నేట్ అవ్వాలి. 1 అవర్ మనం ఇలా దీన్ని పక్కకి ఏమి కదపకుండా పక్కకి పెట్టేద్దాం, మూత పెట్టేసి. అవి నానేలోపు మనకు కావాల్సినవన్నీ రెడీ చేసుకుందామండి. ఒక ఉల్లిపాయ తీసుకున్నాను, ఒక టమాటా తీసుకున్నాను, 4 పచ్చిమిరకాయలు తీసుకున్నాను, సరిపడా కొత్తిమీర అండ్ పుదీనా తీసుకున్నాను. కొన్ని మసాలాలు అయితే మనకు కావాలి కదా కర్రీలోకి అండ్ రైస్లోకి కావాలి. ఓకే అండి, ఇక్కడ ఆనియన్ అయితే ఇలా పొడవుగా కట్ చేసుకున్నానండి. ఇవి వేసే ముందు ఇలా చితిపేసుకుంటే మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేదాకా మంచిగా వేగుతాయి. పచ్చిమిరకాయలు కట్ చేసుకున్నాను. టమాటా కూడా ఇలా సన్నంగా పీల్ చేసుకున్నాను, మంచిగా మగ్గుతాయని. ఇంకా పుదీనా, కొత్తిమీర చూసారు కదా మసాలాలు. ఇవి కొబ్బరి పాలండి, కొబ్బరికాయ మిక్సీ పట్టాను, అదైతే వీడియో తీయలేదు, అది అందరికీ తెలిసిందే కదా అని. ఇవి కొబ్బరి పాలు తీసుకున్నాను. బియ్యం కూడా రెడీగా పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఒక 1/2 గంట ఆగి మనం ప్రాసెస్లోకి వెళ్దాము. కుక్కర్ అయితే తీసుకోవాలి మనకి రెడీగా. కుక్కర్ అయితే నేను మటన్ కాబట్టి కుక్కర్లో వేస్తున్నాను, అదే చికెన్ అయితే బౌల్కే వేసేదాన్ని. ఒక 15 నిమిషాలు టైం ఉంది కాబట్టి నేను లాస్ట్ టైము అమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళానండి. ఊరికి వెళ్ళినప్పుడు నాకు కొన్ని వడియాలు అవి ఇచ్చారు. ఏమి ఇచ్చారు అంటే మీకు చూపిస్తాను. ఎందుకంటే ఇంకా డబ్బాల్లో పోయలేదన్నమాట. తెచ్చిన బ్యాగ్ ఇలాగే ఉంచేసాను. ఇవి నాకు మా చెల్లికి కలిపి ఒకటే దాంట్లో పోసారమ్మ. అవి ఇప్పుడు తీసుకుని నా డబ్బాల్లో పోసుకోవాలి. ఏమేమి ఇచ్చారో చూపిస్తాను మీకు. చూడండి, ఇవి వచ్చి గుమ్మడొడియాలు, అమ్మ పెట్టిన గుమ్మడొడియాలు అన్నమాట. చాలా బాగుంటాయి. మనం ఆ నూనెలో వేపించుకున్నా కూడా చాలా మంచిగా గుల్లగా వేగుతాయి అన్నమాట. ఈసారి నేను వేపించినప్పుడు చూపిస్తాను. ఇవేంటి,
ఇవి వచ్చి ఆవిరొడియాలనుకుంటున్నాను నేను. ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను. ఓకే, ఇవి వచ్చి ఆవిరొడియాలండి, హోమ్ మేడ్ ఆవిరొడియాలు. ఇవన్నీ మీకు వేయించినప్పుడు చూపిస్తాను. ఇది చూడండి, అక్కడ పంచిపెట్టారంట, చాలా బాగుందన్నమాట. బాగుందని చెల్లి తెచ్చుకుంది, చూపిస్తాను. ఇది డైనింగ్ టేబుల్ మీద సోంపు కానీ లేదంటే ఏమన్నా వేసి పెట్టుకోవచ్చు. చాలా బాగుంది. ఇది కూడా దీనికి స్టీల్ ఇలా మూత వచ్చిందండి. ఇది గిఫ్ట్ పర్పస్ చాలా బాగుంటుంది. ఇది ఊర్లో గిఫ్టే వచ్చిందంట. పల్లెటూరులో ఏ ఫంక్షన్ అయినా గిఫ్ట్లు బాగా వస్తాయి కదా, మేము ఊరికి వెళ్ళినప్పుడల్లా అలా తెచ్చేసుకుంటూ ఉంటాం అన్నమాట. ఇది బౌల్ అనమాట. డైనింగ్ టేబుల్ మీద ఏమన్నా సోంపు కానీ ఒక్క పొడి కానీ ఏదన్నా వేసి పెట్టుకోవచ్చు. మీకు కనిపిస్తుందండి. ఇది దీనికి స్టీల్ మూత వచ్చింది. బ్యాక్ ఇలా ఉందన్నమాట, ఎయిర్ టైట్ అనమాట. ఇది ఇలా పెట్టేసుకొచ్చు, టేబుల్ మీద పెట్టుకుంటే మనం ఏమన్నా వేసుకోవచ్చు. బాగుంది కదా, క్యూట్గా ఉంది కదా. అదే ఇవి పెసరొడియాలు అవి పాడవుతాయని స్టీల్ డబ్బాల్లో వేసింది. డబ్బాలు చెల్లి తెచ్చుకుందనమాట. ఇంకా తెచ్చుకుంది కదా అని చెప్పి ఇందులోనే వేపించేసాము. ఓపెన్ చేస్తా. మూత గట్టిగా ఉంది. ఒక్క నిమిషం అండి. ఇవండి, ఇవి ఇందాక ఓపెన్ అవ్వలేదు కదా, ఇవి కూడా వడియాలి. చెల్లుకి ఒకటి, నాకు ఒకటి, ఇలా ఎవరికాలకి కొన్ని వేసేసింది. ఇవి కూడా క్యాన్లో, ఇవి కూడా సేమ్ అండి. చిన్న చిన్న వడియాలు, పిండి వడియాలు చాలా బాగుంటాయి. రసము సాంబారు పెట్టుకున్నప్పుడు వేయించుకుని సైడ్ పెట్టుకుని తింటే, మనకు అప్పడాలు గుమ్మడి వడియాలు ఎలా తింటామో ఇవి కూడా అలా తినొచ్చు అనమాట. వర్షం పడినప్పుడు అట్లా టైం ఏదైనా తినాలనిపించినప్పుడు కూడా స్నాక్స్ ఈవినింగ్ టైం వేయించుకుని తింటే కూడా బాగుంటాయి. ఇవి రెండు, ఒకటి కవర్లో వేసింది, ఒకటి ఇందులో వేసింది, ఇద్దరికి. ఈ పెసరొడియాలు మాత్రం చితికిపోతే పొడి పొడి అయిపోతాయి కదండి, అందుకని ఈ బాక్స్లో వేసి ఇచ్చిందమ్మ. పెసరొడియాలు చాలా బాగుంటాయి. ఇవి కూర వడియాలు అనమాట. కూరకి మాకు చాలా ఇష్టం ఇవి. అమ్మ పెడతారు ఊర్లో. ఈ వడియాలు ఇవన్నీ తెచ్చుకున్నాను అనమాట. ఇంకేమున్నాయి అంతే. ఒక చేత్తో వీడియో తీయటం చాలా కష్టమండో. మీకు సరిగ్గా చూపించగలిగానో లేదో నాకు తెలీదు. ఇవి వడియాలు అవినే. ఇంకా కర్రీ వేసేసుకుందాము. కర్రీ పొయ్యి మీద వేస్తే కుక్కర్ విజిల్ వచ్చేలోపు నేను ఇవన్నీ డబ్బాల్లో పోసేసుకుంటాను అనమాట. మరి కర్రీ ప్రాసెస్ చూసేద్దామండి. స్టవ్ ఆన్ చేసి కుక్కర్ అయితే పెట్టేశానండి. దీనికి ముందుగా మనం కొంచెం నెయ్యి వేస్తున్నాను. ఒక 2 స్పూన్స్ నెయ్యి వేసుకుంటున్నాను. స్పూన్ చిన్నది కాబట్టి ఇంకొక స్పూన్ ఎక్స్ట్రా వేద్దాం. ఓకే, రైట్. ఆయిల్ సరిపోద్ది. ఇప్పుడు మనం ముందుగా కర్రీకి ఏదైతే రెడీ చేసుకున్నామో ఇవి వేసేద్దాము. ఇందులో అవసరమైతే జీడిపప్పు కూడా వేసుకోవచ్చండి, కానీ నేను వేయట్లేదు. ఆనియన్స్, ఈ ఆనియన్స్ కొంచెం కలర్ మారనివ్వాలి. ఇవి త్వరగా మగ్గాలంటే మనకు అందరికీ తెలిసిన ప్రాసెస్. కొద్దిగా సాల్ట్ వేసుకుందాము. అలాగే పచ్చిమిరకాయలు కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరకాయలు కూడా వేసేస్తున్నాను. ఇప్పుడు ఒక 2-3 నిమిషాలు ఇది బాగా మగ్గనివ్వాలి, కలర్ చేంజ్ అయ్యే వరకును. ఆనియన్స్, ఈ టమాటా కూడా వేస్తాము. టమాటోతో పాటు ఇంకా ఆనియన్ కొంచెం మగ్గుతుంది. టమాటోస్ అయితే వేసేస్తున్నానండి. ఈ టమాటా కూడా బాగా మెత్తబడాలి.
రైస్కి అయితే పక్కన గిన్నె పెట్టేసి చూశాను. ఇప్పుడు ఇందులో మనం పుదీనా కొత్తిమీర పెట్టుకున్నాం కదా, కొంచెం కొంచెం ఇందులో వేసేద్దాము. మిగిలింది రైస్లో పెట్టినప్పుడు వేద్దాం. చూడండి, ఆనియన్ టమాటా కూడా మెత్తగా అయిపోయింది కదా, ఆనియన్ కూడా కొత్త అయింది. ఇప్పుడు ఇలా ఈ ముక్కలు ఉన్నాయి కదా, మనం మ్యారినేట్ చేస్తాం కదా, 1 అవర్ అయింది కదా చేసుకుని, ఈ మటన్ అంతా ఇందులో వేసేద్దాం. ఒకసారి హైలో పెడదాము మంట. ఒక 5 నిమిషాలు హైలో పెట్టి బాగా మగ్గనేద్దాము. ఇప్పుడు ఈ మసాలాలో ఒక 5 నిమిషాలు మగ్గిందండి. నేను ఒక 3/4 గ్లాసు నీళ్ళు అయితే పోస్తున్నాను, పెట్టేసి విజిల్ పెడతాను. ఒక 7-8 విజిల్స్ రానివ్వాలి, ఎందుకంటే మటన్ కొంచెం పెద్ద ముక్కలు కట్ చేసాం కదా బిర్యానీకి. 7-8 విజిల్స్ వస్తే మెత్తగా ఉడుకుతుంది. స్టవ్ ఏమో మీడియం ఫ్లేమ్లో పెట్టేద్దాం. ఈలోపు ఇక్కడ వంటగది అంతా క్లీన్ చేసేసుకుంటాను. నేను కొద్దిగా రైతా చేద్దామని ఆనియన్స్ కూడా కట్ చేసి పెట్టుకున్నానండి. కొంచెం రైతా చేద్దామని. రైతా ఎక్కువ ఇష్టంగా తినము ఎవరు, అందుకని కొంచెమే చేస్తున్నాను. ఇంక ఇక్కడంతా శుభ్రం చేసేద్దాం విజిల్స్ వచ్చేలోపు. అలాగే నేను వడియాలు పెట్టుకున్నాను కదా, అవి కూడా సర్దేసుకుంటాను. మళ్ళీ ప్రాసెస్లోకి వచ్చే ముందు మళ్ళీ వస్తానండి. ఇది రీసెంట్గా తీసుకున్న ఫ్రిడ్జ్ అండి. ఇది నేను మొన్న బ్లింకిట్ పెడితే కార్డు ఫ్రీ వచ్చిందనమాట. కుండ పెరుగు ఫ్రీ వచ్చింది. ఇది ఇంకా ఓపెన్ చేయలేదు, నిన్ననే వచ్చింది. టేస్ట్ ఎలా ఉంటుందో చూడాలి. ఇది నాకు ఆఫర్లో 70,000 పడిందండి ఫ్రిడ్జ్. మీకు కొంచెం ఇంకా సర్దలేదు, అయ్యాక చూపిస్తాను. ఇది 3 డోర్స్ అండి. యాక్చువల్గా ఏంటంటే సామ్సంగ్ పైన 2 డోర్స్ ఉండి కింద సింగిల్ డోర్ డీప్ ఫ్రిడ్జ్ ఉంటుంది కదా, తీసుకుందామని వెళ్ళాను. అది చాలా షాపులు తిరిగాను, ఎక్కడ దొరకలేదు. కానీ రిలయన్స్ డిజిటల్లో దొరికింది. ఇది చూసాక దాన్ని వదిలేసాను అనమాట, ఎందుకంటే దీంతో స్టోరేజ్ ఎక్కువ పడుతుంది. ఇంకోటి ఏంటంటే కాయగూరలు కదా కింద ఇచ్చారు కదా, నాకు మెయిన్ పైన కావాలని ఆ ఫ్రిడ్జ్ తీసుకుందాం అనుకున్నా. ఇక్కడంతా స్టోరేజ్ పప్పులు ఉప్పులు రవ్వలు ఎక్స్ట్రా ఉన్నాయని అది పెట్టేసుకున్నా. చాలా స్టోరేజ్ వచ్చిందండి. నేను కూరగాయలకేమో ఈ డోర్ వాడుకుంటున్నాను అనమాట. ఇవాళే వచ్చినాయి కూరగాయలు, ఇంకా సర్దలేదు, ఎలా పడితే ఎలా ఉంది చూడండి. నేను మళ్ళీ అంత నీట్గా నేను ఎలా సర్దుకున్నానో, డబ్బాలు ఎక్కడ కొన్నానో అన్నీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది డీప్ ఫ్రిడ్జ్ వచ్చిందన్నమాట. ఈ డీప్ ఫ్రిడ్జ్ 2 అర్లు. ఈ కింద ఇందులో పెట్టిన కిందవి ఇవి ఎప్పుడో రేర్ కానీ వాడడం కదా, ఇంక అత్తమని వంగి పని ఉండదు. అందుకని ఈ ఫ్రిడ్జ్ నాకు నచ్చి ఇది తీసుకున్నాను అనమాట. అందులో ఆఫర్లప్పుడు ఎల్జీ సామ్సంగ్ 4 డోర్స్ వేరే సైడ్ బై సైడ్ అయితే ₹1,00,000 దాకా ఉంది. నాకు ₹1,00,000 ఫ్రిడ్జ్కి పెట్టాలని అనిపించలేదు, అంత బడ్జెట్ నాకు లేదు, అంత పెట్టాలని అనిపించలేదు. ఎందుకంటే ఎప్పటికప్పుడు మారుస్తూ ఉంటాం కదా, ఇంకొక చిన్నది ఉండేది, అది సరిపోవట్లేదని తీసుకున్నాను అన్నమాట. ఇది నాకు ఆఫర్లో డిస్ప్లే ఫీస్ అండి, ఇది డిస్ప్లేలో ఉంది, ఒకటే ఉంది, 70కి ఇచ్చేసారు. ₹1,00,000 పెట్టి దానికన్నా ఇది వాడదాంలే అని చెప్పేసి తీసుకున్నాను. నాకు సోంపు పట్టితే కొంచెం సోంపు కావాలి, వేసుకుంటున్నాను. ఒక విజిల్ వచ్చిందండి, 7 to 8 విజిల్స్ రావాలి. వచ్చాక రైస్ ప్రాసెస్లోకి వెళ్దాం. ఓకే,
ఇప్పుడు దీంట్లో నుంచి ముక్కలన్నీ తీసేయాలండి. మటన్ ముక్కలు, మటన్ కూడా మంచిగా ఉడుకుంది. మళ్ళీ ఇప్పుడు రైస్లో కూడా ఇంకా ఉడుకుతుంది, ఇంకా మెత్తగా అవుతుంది. ఇందులో కొంచెం నెయ్యి వేస్తున్నాను నేను. ఒక చెంచా పల్లి నూనె వేసానండి. ఈ మసాలాలు వేసేసుకున్నాను. కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర, ఇప్పుడు ఇందులో నీళ్లు పోయమండి. మనం ఏదైతే కొబ్బరి పాలు ఎలా తీసుకున్నామో ఆ కొబ్బరి పాలు ఈ మటన్లో ఉడికిన ఇదే వేయాలి. ఫస్ట్ ఇది వేసుకుందాము. ఇది వేసుకున్నాక బ్యాలెన్స్ దీంతో ఇప్పుడు గ్లాస్ పోసి ఇక్కడ వరకు వేసాను కదంటే ఆల్మోస్ట్ 2 గ్లాసులు బియ్యం పోసాను నేను. 3.5 పోస్తానండి, సరిపోతుంది నాకు. ఫస్ట్ ఇవి ఎంత ఉన్నాయో చూసుకుంటాను. గ్లాసున్నర ఈ పోసాను కదా. ఇప్పుడు మనం ఈ రెడీ చేసుకున్న ఈ కొబ్బరి పాలు ఒకసారి చాలాసేపు అయింది కదా పట్టి ఒకసారి స్పూన్తో ఇలా తిప్పేసుకుని ఇదొక గ్లాసున్నర పోస్తాను. ఇది పోస్తున్నాను. ఒకసారి హైలో పెడదాము. ఈ రైస్కి సరిపడా ఉప్పు వేస్తున్నానండి. నేను కల్లుప్పు వేస్తున్నాను. కర్రీలో వేసాను కదా, దీంట్లో కొంచెం. ఇవి కూడా పోసేద్దాం. కొంచెం ఉన్నాయి కూడా వేసేస్తున్నానండి నేను, మళ్ళీ అవి వేస్ట్ అవుతుంది కదా అని. ఇప్పుడు నానబెట్టుకున్న రైస్ అండి. ఒకసారి స్టవ్ హైలో పెట్టుకోవాలి. ఒక 2 నిమిషాల రైస్కి ఆ మసాలా అంతా పట్టనిద్దామండి. ఇప్పుడు ఈ ముక్కలు ఉన్నాయి కదండి, మటన్ ముక్కలు, ఇందులో వేసేద్దాం. అన్నంతో పాటు అది కూడా మంచిగా అవుతుంది అన్నమాట బిర్యానీ. ఒక 5 నిమిషాలు అయితే హైలోనే ఉంచాలి మటన్ కూడా వేసాక.
ఇప్పుడు ఏదన్నా ఉప్పు సరిపోలేదు అంటే చూసుకోవచ్చండి. నేను ఒకసారి చెక్ చేసుకుంటున్నాను. నాకు వేసినవన్నీ కరెక్ట్గా సరిపోయినాయి. మీడియంలో పెడుతున్న పొయ్య. ఇది పెంక కూడా పెట్టానండి. ఇది బాగా వేడవుతుందని. ఒక 10 నిమిషాలు రైస్ అంతా దగ్గరికి అయినాక దీని మీద పెడతారనమాట. ఒక 20 నిమిషాలు మనం 20-25 నిమిషాలు ఉంచితే బాగా మగ్గిపోతుంది. అయ్యాక చూపిస్తాను. దగ్గరికి అవుతుందండి. మధ్యలో ఒకసారి నేను కలిపాను అనమాట, ఎందుకంటే ఎక్కడ అంటుకుంటుందేమోనని. కానీ అంత పర్ఫెక్ట్గా వస్తుంది. మొత్తం నీళ్ళంతా ఇంగుతున్నాయి కదా. ఇప్పుడు దీన్ని కొంచెం స్లోగా మగ్గనిస్తాకి ఆ పెంక మీద పెట్టేస్తున్నాను. ఓ 10 నిమిషాలు మగ్గితే నిదానంగా మగ్గుతుంది. ఈ వేడి సరిపోతే చిన్నగా మగ్గ పెడుతున్నాను. కొంచెం మిగిలిన కొత్తిమీర కూడా వేసేసుకుంటున్నాను ఇందులో. అట్లాగే దీనికి ఒక బరువు పెట్టాలి. అంతే, ఒక 10 నిమిషాలు దాన్ని అలా వదిలేస్తే ఈ పెంక వేడికి మగ్గుతుంది. అయిపోయిందండి. పొడిలాడుతూ బాగా వచ్చింది. కొంచెం చల్లారితే పొడిలాడుతూ వస్తుంది. ఇంకా ఈ వేడి ఉంది కదా, పెంక వేడికి ఈ మాత్రం మగ్గిపోద్ది. స్టవ్ అయితే కట్టేసి ఆ పక్క నుంచి ఈ పక్కకి పెట్టేసాను పెద్ద పొయ్యి మీద. కొంచెం ఆ పెంక వేడికి తగ్గిపోయి మంచిగా వస్తుంది. మటన్ అయితే చాలా మెత్తగా ఉడికిందండి. మీకు చూపిద్దామంటే ముక్కలు ఇది చూసే మొత్తం ఇలా స్పూన్ పెడుతుంటే దిగిపోతుంది. చాలా మెత్తగా ఉడికింది మటను. ఆ కొంచెం వేడికి అయితే ఇంకా బిగిసిపోద్ది రైస్. చాలా మంచిగా అయ్యింది. దీనికి కొబ్బరిపాలు వేసాం కదా, మంచి అరోమా వస్తుంది. ఆ మసాలాలు కొబ్బరిపాలు మంచి అరోమా వస్తుంది. ఇలా తినేయచ్చు. దీనికి వేరే కర్రీ అది అక్కర్లేదు. నేను కొంచెం రైతా చేశాను కాబట్టి రైతాతో సరిపోతుంది. ఇదండి ఈరోజుకి వీడియో. మీకు నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.